హలో, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఈరోజు 5 గంటలకల్లా లేసేసాను. శివయ్యకి ఎంతో ఇష్టమైన పూలు తీసుకొచ్చేసాను. శివయ్యకి పూజ చేస్తున్నాను. చూడండి ఒకసారి. అందరు చూడండి. ఈరోజు చాలా ఇష్టమైన రోజండి శివయ్యకి. ఈరోజు ఈ పూలు అంటే శివయ్యకి చాలా ఇష్టం. ఈ పూలని శంకు పూలు అంటారు. వీటిని శంకు పూలు అంటారు. ఈ పూలు శివయ్యకి చాలా ప్రీతికరమైన పూలండి. ఈరోజు చాలా మంచి రోజండి. శివయ్యకి ఇష్టమైన పూలు. ఈ పూలు తీసుకొచ్చి స్వామికి ప్రసాదంలాగా పూల్లాగా పెట్టారంటే చాలా మంచిదండి. ఒకసారి చూడండి. శివయ్యకి ఎంతో ఇష్టమైనవి. అందులో కృష్ణయ్య, మా లక్ష్మమ్మ, మా దత్తయ్య, విష్ణుమూర్తి, మాల్కొండ స్వామి ఉంటారండి మా ఇంట్లో. ఇంతమందికి పూజ చేయాలండి. 4 గంటలకు లేసేస్తాను. 4 గంటలకు లేస్తానండి. 4 గంటలకు లేసి ఇంట్లో పూజా కార్యక్రమం అంతా చేసేస్తాను. చేసేసి ఏ రోజు సోమవారం కానీ శనివారం కానీ ఆయనకి ఎంతో ఇష్టమైన వాటి కోసం ఎంత దూరమైన వెళ్ళి తీసుకొస్తానండి. అలా వీలైనంత వరకు నాకు దేవుడికి చేయాలంటే చాలా ఇష్టం. అదే కాదండి, ప్రతిరోజు ఖచ్చితంగా 5 గంటల్లో పూజ చేసేయాలి. ఈ పూజ చేయకపోతే నాకు ప్రశాంతత చాలా తక్కువ అండి. అందుకోసం మా మా ఇంట్లో ఎవరు లేచినా లేకపోయినా పిల్లలు లేసే లోపల నా పూజా కార్యక్రమం మొత్తం అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు లేసే లోపల వాళ్ళకి మళ్ళీ లేయడం, వాళ్ళ క్యారేజీ కట్టడం ఇదే పని సరిపోతుంది మనకి. అంటే ఆడవాళ్ళంటే నిద్ర లేచిన కాడి నుంచి ఇంట్లో పనులన్నీ చాలా ఉంటాయండి. వీలైనంత వరకు 5 గంటల లోపలే పూజ చేసుకోవడం నా అలవాటు. ఎందుకంటే ఈ రోజు నుంచి ఉదయం 5 గంటలకు లేస్తానండి. రోజు ఇదే నా డ్యూటీ అండి. నిద్రలేయడం, 5 గంటలకల్లా పూజ చేయడం, ఈ పూజా కార్యక్రమం అయిపోగానే పిల్లలకి క్యారేజీ కొనడం, పిల్లల్ని పంపించడం, మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకోవడం, నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలండి. హాయ్.